ఓం శాంతి. అంతర్ముఖులుగా అయ్యి స్మృతి అభ్యాసం చేయండి. చెక్ చేసుకోండి. ఆత్మాభిమానులుగా మరియు పరమాత్మాభిమానులుగా ఎంత సమయం ఉంటున్నాము. ఏ పిల్లలైతే ఏకాంతంలోకి వెళ్ళి ఆత్మాభిమానులుగా అభ్యాసం చేస్తారో వారి నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు వెలువడవు. పరస్పరం సోదరులపై ఎంతో ప్రేమ ఉంటుంది. సదా క్షీరఖండం వలె ఉంటారు. వారి ధారణ చాలా బాగా ఉంటుంది. వారి ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. వారి దృష్టి చాలా మధురంగా ఉంటుంది. ఎప్పుడూ దేహాభిమానం రాదు. వారు ఎవరికి దుఃఖమును ఇవ్వరు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మలమైన మనకు తండ్రి నుండి ఈ జ్ఞానం లభిస్తుంది. పిల్లలు దేహి అభిమానులుగా ఉండాలి. తండ్రి పిల్లలను తీసుకువెళ్లేందుకే వచ్చారు. సత్యయుగంలో మీరు ఆత్మాభిమానులుగా అవుతారు, కానీ పరమాత్మాభిమానులుగా ఉండరు. ఇక్కడ మీరు ఆత్మాభిమానులుగా కూడా అవుతారు, అలాగే పరమాత్మాభిమానులుగా కూడా, అనగా మేము తండ్రి సంతానము అని భావించే వారిగా కూడా అవుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మరియు బాబా మనల్ని చదివిస్తున్నారు అని భావిస్తారు. ఈ నిశ్చయంలో ఉంటూ చదువుకున్నట్లయితే ధారణ చాలా బాగా జరుగుతుంది. రాత్రి వేళ చెక్ చేసుకోవాలి. నేను అందరినీ సోదరులుగా భావిస్తూ మాట్లాడానా? ఎవరికి దుఃఖమునైతే ఇవ్వలేదు కదా, ఎందుకంటే సోదరులైన మనమంతా క్షీరసాగరం వైపుకు వెళ్తున్నామని మీకు తెలుసు. ఇది విషయ సాగరము. ఎంతవరకు నాకు ఆ సోదర దృష్టి అవస్థ నిలిచి ఉంది అని చూసుకోవాలి. ఆత్మలమైన మనమందరము పరస్పరం సోదరులము. మనం ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాము. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన. అతను మొట్టమొదటి ముద్దు బిడ్డగా అవుతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తారు. మళ్ళీ వారే మొదటి నెంబర్లోకి వస్తారు. బాబా అంటున్నారు, ఈ విధంగా యుక్తిగా రాయండి. యథార్థమైన యోగాన్ని ఎవరు నేర్పించగలరు అన్నది తెలిసినట్లయితే ఇక మీ వద్దకు లెక్కలేనంత మంది వచ్చేస్తారు. ఆ తరువాత ఇన్ని పెద్ద పెద్ద ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కదిలిపోవడం మొదలవుతుంది. తండ్రి తప్ప ఏకధర్మ స్థాపనను ఇంకెవరూ చేయలేరు. అటువైపు రావణుడు ఉన్నాడని, ఇటువైపు రాముడు ఉన్నాడని మీకు తెలుసు. రావణునిపై మీరు విజయాన్ని పొందుతారు. వారంతా రావణ సాంప్రదాయులు. ఈశ్వరీయ సాంప్రదాయులైన మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. ఆశ్చర్యవంతులై నన్ను గుర్తిస్తారు, వింటారు, అందరికీ వినిపిస్తారు, పవిత్రంగా ఉంటారు. అయినా కానీ అహోమాయ మీ ద్వారా ఓడిపోతారు. కల్పకల్పము ఈ విధంగా జరుగుతుంది. మన అనంతమైన తండ్రి శిక్షకుడు, ప్రియుడు మరియు సర్వస్వము అని మీకు తెలుసు. మిగిలిన వారందరి నుండి దుఃఖము లభించింది. అందుకు బదులుగా బాబా సుఖాన్ని ఇస్తారు. అక్కడ కూడా అందరూ సుఖాన్ని ఇస్తారు. ఎవరికైనా బాణం తగిలే విధంగా పిల్లలైన మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. గొప్ప గొప్ప వ్యక్తులైన ఎంపీ మొదలైన వారు వస్తే ఎంతో సంతోషిస్తారు, కానీ గట్టిగా శబ్దాన్ని వ్యాపింపజేసే ఈ శక్తి ఒకరిలో కూడా లేదు. ఇది పురుషోత్తములుగా తయారయ్యే పురుషోత్తమ యుగము. ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించాలి. తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి. స్మృతితో సంతోషపు పాదరసం పైకి ఎక్కుతుంది. నిష్కామ సేవనైతే ఒక్క బాబాయే చేస్తారు. బాబాను ఎంతగా గ్లాని చేశారు అనేది పిల్లలకు తెలుసు. దేవతలను కూడా గ్లాని చేశారు. వాస్తవానికి దేవతలైతే ఎవరిని హింసించలేరు. క్రోధము కూడా చాలా పెద్ద వికారం. పిల్లలపై ఎంతో క్రోధం చేశాను అని అంటారు. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలను ఎప్పుడు కొట్టకూడదు. వాళ్ళు కూడా సోదరులే. వాళ్ళలో కూడా ఆత్మ ఉంది. ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు. అతను కొడుకు కాదు, నీ చిన్న తమ్ముడు అని భావించాలి. బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు లేచి నిలబడతారు. మర్చిపోవడం వల్ల ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. పదవి కూడా తగ్గిపోతుంది. శరీరం వినాశి. దానిపై ప్రేమను తొలగించి అవినాశి ఆత్మపై ప్రేమను ఉంచాలి. అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మలు పరస్పరం సోదరులు. నేను సోదరునితో మాట్లాడుతున్నాను. ఈ అభ్యాసం పక్కా చేసుకోవాలి. విచారసాగర మథనం చేసి నోటి నుండి ఎప్పుడు ఎటువంటి తప్పుడు మాటలు వెలువడని విధముగా మన అవస్థను తయారు చేసుకోవాలి. అడుగడుగులోనూ తమ లెక్కలను చెక్ చేసుకోవాలి. నిమిత్త మరియు నిర్మాణ భావముతో సేవ చేసే శ్రేష్ఠ సఫలతామూర్త భవ. క్షణంలో విదేహిగా అయ్యే అభ్యాసం ఉన్నట్లయితే సూర్యవంశంలోకి వచ్చేస్తారు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.